హలో ఆల్. ఈరోజు కథ పేరు మగజింక ఆడజింక. కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక అందమైన ఆడజింక ఉండేది. వెన్నెల కాంతుల్లో దాని అందం ఇంకాస్త పెరిగేది. దాని అందమైన కళ్ళు ఆ అడవిలోని ఇతర జింకలను తన వైపుకు ఆకర్షించేటట్టు ఉండేవి. అదే అడవిలోని ఒక మగజింక ఒక ఆడజింక అందానికి ముగ్ధురాలై దాని ప్రేమలో పడింది. ఆ ఆడజింక ఎక్కడికి వెళితే మగజింక కూడా దాని వెంటే వెళుతూ ఉండేది. ఆ ఆడజింకపై ఏ ఇతర జింకల కన్ను పడనిచ్చేది కాదు మగజింక. ఏ ఇతర జింకలను ఆడజింకతో కనీసం మాట్లాడనిచ్చేది కాదు మగజింక. ఆ ఆడజింక తన సొంతం అన్నట్టుగా ప్రవర్తించేది. మగజింక యొక్క ప్రవర్తన నచ్చక దానికి అసహ్యించుకునేది ఆడజింక. ఒకరోజు ఆడజింక మగజింకతో ఈ విధంగా అన్నది: ఓ జింక, నీవు నా వెంట పడటం మానేయ్. నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చటం లేదు. నాకు నీ పైన ఎటువంటి ప్రేమ లేదు. మాటలు వినని మగజింకలో ఎటువంటి మార్పు రాలేదు. ఎప్పటిలాగే ఆడజింకను అంటిపెట్టుకుని ఉండసాగింది మగజింక. ఇది ఇలా ఉండగా ఆ అడవిలోనికి చాలామంది వేటగాళ్ళు వేటకు వచ్చారని, చాలా చోట్ల వలలు బిగించి ఉన్నారని మిగతా జంతువులు మాట్లాడుకోసాగాయి. ఆ జంతువుల మాటలు ఏమాత్రం వినిపించుకోని ఆడజింక వేటగాళ్ళ వల పన్నిన ప్రదేశంలో గల లేలేత గడ్డిని మేయాలన్న ఆశతో ఆకలిగొన్నదై అటువైపుకు వెళ్ళింది. మగజింక ఆడజింకను హెచ్చరించాలని ఈ విధంగా అన్నది: ఓ ప్రియా, నీవు అటువైపుకు వెళ్ళకు. అక్కడ ప్రమాదం పొంచి ఉన్నది. ఆ మాటలు విన్న ఆడజింక ఈ విధంగా బదులిచ్చింది: నాకు నీ సలహా అవసరం లేదు. నన్ను నేను రక్షించుకోగలను. మగజింకకు ఆడజింక ఖచ్చితంగా వేటగాళ్ళు ఏదో ఒక వలకు చిక్కుతుందని గ్రహించి ఆ ఆడజింక కంటే ముందుగా దాని ముందర వడివడిగా నడుచుకుంటూ వెళ్ళి వేటగాళ్ళ వలకు చిక్కింది. ఆడజింకకు అప్పుడు గానీ అర్థం కాలేదు తాను ఎంత తప్పు చేసింది. దానితో మగజింక ప్రేమను కూడా అర్థం చేసుకున్నది. వలలో చిక్కుకున్న మగజింకకు తన బలాన్నంతా ఉపయోగించి అక్కడి నుండి తప్పించింది ఆడజింక. రెండు జింకలు అక్కడి నుండి దూరంగా వచ్చి ఆనందంగా జీవించాయి. నీతి: నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.